టెన్షన్లు ఉంటాయి మనకి. జీవితమే ఒక నటనాలయం, రంగుల వలయం అని మనం విన్నాం కదా. కానీ దేవుడిని నమ్ముకున్న మనం శ్రమలాలయం, ఒత్తిళ్ళ ఆలయం. ఈ ఆలయం ఒత్తిళ్ళకు గురవుతుంది. కొన్ని కుటుంబాల గురించి వింటున్న వార్తలను బట్టి దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆలోచిస్తూ ఉండగా మూడో ఆదివారం ఏ దైవ సేవకులు అందుబాటులో ఉంటారని ప్రయత్నించినప్పటికీ ఎవరూ అందుబాటులో లేని కారణాన నాతో దేవుడు మాట్లాడింది, లేక దేవుడు నాకు ఇచ్చేటువంటి వర్తమానమును నేను మీ ముందు పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని భావించాను. అందుకే వచ్చిన వారు బయట వారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సింది చెప్పి పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పంపించే ప్రక్రియలో సాక్ష్యాలకి సమయము ఇవ్వలేకపోతున్నాం. చెప్తే బాగుంటుంది. ఇదివరకు ఇచ్చేవాళ్ళం తక్కువ మంది ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఆదివారమే కనిపిస్తారు, మిగతా వారి కార్యక్రమంలో కనిపించరు. కాబట్టి కొద్దిగా సాక్ష్యాల ద్వారా వారు పురుకొల్పబడతారు అనే ఆశ ఉంది. ఎక్కువ నేనే మాట్లాడేటట్టు మీరు కోరుకుంటే వచ్చే వాళ్ళని దేవుడు వేరే రకంగా బిజీ చేస్తాడు. వాక్యం మేము చెప్పలేక బయట వాళ్ళని పిలవటం అని కాదు. ఒకరి ఆత్మీయ విషయాలు, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడానికి, బలపరచబడడానికి మనం కొంత ప్రయాసపడుతూ ఉన్నాం. అది మీరు గుర్తించగలగాలి. సాక్ష్యము లేని వారిని పిలవం, సాక్ష్యం ఉన్నవారినే ఆహ్వానిస్తూ ఉంటాం. మీకు బోధకులు అనేక మంది ఉన్నను, తండ్రి మీకు ఒక్కడే. మీకు బోధకులు 100 మంది ఉన్నను, మీకు తండ్రి ఒక్కడే. వచ్చిన బోధకులు మీకు బాప్తిస్మం ఇవ్వలేదు. వచ్చిన బోధకులు మిమ్మలను పట్టించుకోలేదు, పట్టించుకోలేరు. గెస్ట్ అంతే, గెస్ట్ అంతే. సంఘముతో మీరు కలిగి ఉన్నటువంటి సత్సంబంధం దాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. కుటుంబాలతో మీరు కలిసి చేస్తున్న సహవాసం, వార కార్యక్రమాల్లో మీరు పాలు పంపులు పొందుతున్న దాన్ని బట్టి ఆధారపడుతుంది రిలేషన్. కాబట్టి అయ్యగారు మీ వాక్యము మాకు వినాలంటుంటుంది అని పైకి చెప్పినా, మీరు పై మాటలు చెప్పినా, మీకు యూట్యూబుల్లో ఉండారుగా మీ ఫేవరెట్లు, మీకు టీవీల్లో ఉన్నారు కదా మీ ఫేవరెట్లు, మీరు వింటారు కదా. వినటం తప్పు కాదు, కానీ విన్న దానిలో వాక్యం ఎంత ఉంది. పెట్ట కథలు ఎన్ని ఉన్నాయి గుర్తించాలి. స్టోరీలు ఎన్ని ఉన్నాయి, దానిలో కల్పన కథలు ఎన్ని ఉన్నాయి గుర్తించాలి. ఆ గుర్తించి అవగాహన కలిగి నేను, నా ఆత్మీయ జీవితం, నేను, నా కుటుంబం ఎలా ఉన్నాం, నా కుటుంబం, నా పిల్లల స్థితి ఎలా ఉన్నది, వాక్యములో నేను చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రస్తుత సమాజంలో క్రైస్తవ సంఘం ఎటు వెళుతుందో అర్థం కాలేని పరిస్థితి. క్రైస్తవ సమాజం ఎటు ప్రయాణిస్తున్నారో కూడా ఈ 4 గ్రామాలలో ముఖ్యంగా ఉన్న సేవకులు ఆత్మీయ స్థితిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఒక ఆయన అంటాడు, నన్ను స్టేజీ మీద కూర్చోబెట్టలేదు, నేను అధ్యక్షుణ్ణి, సగం వాళ్ళే మాట్లాడేశారు, సగం నన్ను మాట్లాడలేవలేదు అని అంటాడు ఒక ఆయన. ఒక ఆయన నాకు వాక్యం ఇవ్వలేదు అంటాడు ఒక ఆయన. ఒక ఆయన నాకు ప్రార్థన ఇవ్వలేదు అంటాడు ఒక ఆయన. ప్రార్థన ఇవ్వండి, మాకు వాక్యము చెప్పడానికి అవకాశం ఇవ్వండి, మాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోపెట్టండి అని మనం అడిగితే మనం పొందేది కాదు. అది కమిటీ గుర్తించాలి, సంఘం గుర్తించాలి, నీ గురించి ప్రజలు గుర్తించాలి. నీకు ఆ ఆధిక్యత ఉందో లేదో కమిటీ వారు గుర్తిస్తారు. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. నీకు ఏమి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ ప్రాధాన్యతను నీకు ఇస్తారు. అడిగి పొందుకునేది కాదు, బలవంతంగా తీసుకునేది కాదు. అర్థమవుతుంది కదండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథం 755 నెంబరు పేజీ. 755 నెంబర్ పేజీ, పాత నిబంధన పాఠ్య భాగము, ప్రవక్త అయిన ఆమోసు రచించినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి చదవండి. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్త అయిన జనములలో ముఖ్య జనములకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేలుకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచము మీదుండు పరుండుచు, పాన్పుల మీద తమ్మును దాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లను, శాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలెనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. చాలు. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి, బలపరచండి. మా దినాల్లోని కార్యము చూడ్చులాగా మమ్మలను బలపరచండి. నీ కృపతో వాత్సల్యతో నింపండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మీరు విన్నదంతా హెచ్చరికలు. ఓకే, ఏంటి చెప్పండి, చెప్పండి మళ్ళీ అమ్మా. ఏంటమ్మా హెచ్చరికలు? హెచ్చరిక అంటే ఇంగ్లీష్లో ఏంటి? మనం ఇంగ్లీష్ వర్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే మాకు బెంగ స్టార్ట్ అయింది, మాట్లాడుకున్నాం. రానున్న తరవానికి రామలక్ష్మణ్ నువ్వు నేను పనికిరాం. పాస్టర్ గారు మనకు లైవ్లో ఏమన్నా వస్తుంది ఆరాధన? మనం ఫోన్లో మాట్లాడుకుందాం సార్, నాకు ఫోన్లో బైబిల్ ఉంది, చర్చిలో అంతసేపు కష్టం సార్ అనే తరం రాబోతుంది. ఇక్కడ ఆమోసు ఒక పశువుల్లో కాపరి అనేటువంటి ఆమోసును దేవుడు పిలిచాడు. యోధా ప్రాంతమునకు చెందిన ఆమోసు గ్రంథమంతటికి ఒక టైటిల్ ఏంటంటే న్యాయమును
న్యాయమును స్థిరపరచుకొనుడి. 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో ఉత్తర ప్రాంతములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో పడుతున్న బాధలను గూర్చి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వారికున్న స్టేటస్ను బట్టి, వారికున్న అంతస్తును బట్టి, వారికున్నటువంటి సుఖాన్ని బట్టి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటూ వారి భయభక్తులు నిజమైన భయభక్తులు కానట్లుగా ఉత్తర ప్రాంతములో క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో ఉన్నటువంటి కొంతమంది విషయములో వారు చూపించినటువంటి నిర్లక్ష్యత, సుఖభోగాలలో తొలతూగుతూ తోటి వారిని పట్టించుకోలేని స్థితిలో ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి, ఇది మీకు కొనసాగకూడదు, విపత్తు దగ్గరలో లేదు, నాశనం దగ్గరలో లేదు అని అనుకొని నాశనాన్ని త్వరగా వచ్చేటట్లుగా చేసుకున్నారు వాళ్ళు వారి యొక్క ప్రవర్తనను బట్టి. ఆమోసు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పశువులు కాపరి అయిన ఆమోస్ 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఉజ్జియా దినముల్లోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపురులలో ఆమోసునకు కనబడిన దర్శనం. ఆమోసుకు కలిగినటువంటి దర్శనం. అమ్మా జాగ్రత్తగా ఉండండి. దర్శనం అంటే చాలా మందికి అవగాహన లేదు. దర్శనం అంటే మీ అబ్బాయితో మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందనేది దర్శనం కాదు. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే దేవుడు నన్ను పంపించాడు. రాత్రి ప్రార్థన చేస్తుంటే, ఏంటమ్మా చెప్పంటే, 1,00,000 రూపాయలు దేవుడు మిమ్మల్ని అడగమన్నాడు, మీ దగ్గరే దొరికిద్దని చెప్పాడు. దొంగ దర్శనం ఇది. దేవుని దర్శనం కాదు. ఇది దేవుని దర్శనం కాదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయినట్టు కల వచ్చింది, దర్శనం కలిగింది. నేను విమానం కొన్నట్టు నాకు దర్శనం కలిగింది. రాంగ్. దర్శనాలు ఎప్పుడు అలా ఉండవు. దేశానికి సంబంధించినది దేవుడు చూపిస్తాడే, అది దర్శనం. ఒక ప్రాంతానికి, ఒక ప్రణాళికకు, లేక దేవునికి సంబంధించినటువంటి వాటిని యోనాకు చూపించినట్లుగానే ఒక రాజ్యానికి సంబంధించిన దానికి, ఒక విపత్తు ప్రపంచానికి రాబోతుందనో దేవుడు తన సేవకులకు చూపించేటువంటి దర్శనాలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మనకిష్టమైన ఆలోచన ప్రకారం మనం థింక్ చేసి పడుకొని సడన్గా మనకు వచ్చినటువంటి దర్శనాలు దర్శనం కాదు. వాక్యము లేనప్పుడు దర్శనం. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కృపా సత్య సంపూర్ణుడుగా. వాక్కులో శక్తి ఉంది. వాక్కులో ఏముంది? శతాధిపతి వచ్చాడు దేవుడు. అయ్యా
నువ్వు మా ఇంటికి రావాలని ఆశ ఉంది, కానీ నేను పాత్రుడును కాను, మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను. అయితే ఒక్క మాట, నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా, నువ్వు ఒక్క మాట విడుదల చేస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పంగానే యేసుక్రీస్తుకు ఆశ్చర్యం కలిగింది. ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం ఎవరిలో నేను చూడలేదన్నాడు. నీవన్నట్టే అన్నాడు. అక్కడ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటిది మన దినాల్లో జరుగుతుందా? ఇలాంటి మన దినాలలో ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే మన వాక్కును బట్టి మనలో శక్తి ఉందనుకొని దేవుని శక్తిని మనం వాడుకోవట్లేదు. నేను చెప్తున్నా, వెళ్ళు, నువ్వు చేయి. దేవుని సేవకునిగా వాక్యానుసారంగా నేను చెప్తున్నాను, మీరు అలా చెయ్యండి. అది వేరు కదా, అది వేరు కదా. నా ఇష్టం, నాకు తెలుసు అన్నది నీ ఇష్టం, నీ సొంత ఆలోచన అన్నమాట. అది అవుతుంది. ఆమోస్ మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా 2వ వచనం చదువుతారా? 1వ అధ్యాయము 2వ వచనం. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడుచున్నది. దేవుడి గర్జన ప్రారంభమైంది. కొంతమందికి చలనం ఉండదు. హేట్ మన కొడితే ఉలుక్కు పడతారు. ఎందుకంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో ఆలోచిస్తుంటారు, స్పృహలో ఉండరు అన్నమాట. దైవ సంబంధమైన వాటిలో స్పృహ లేదు, లోక సంబంధమైన వాటిలో బాగా స్పృహ ఉంటుంది. అక్కడ 2వ వచనం, గర్జిస్తున్నాడు దేవుడు అంటే దేవుడిని అశ్రద్ధగా చూసిన వారు దానిని బట్టి నిర్విచారముగా ఉన్న మీకు బాధ తప్పదు. గర్జిస్తున్నాడు. యెరూషలేములో తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. నిర్విచారం. బాధ తప్పదు. గర్జిస్తున్నాడు. అశ్రద్ధగా ఉన్న వారికి శ్రమ తప్పదు. అక్కడ క్లియర్గా చెప్పాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నది. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. కర్మేల్, బేతేల్, సియోన్ దుఃఖించుచున్నది. దేన్ని బట్టి దుఃఖిస్తుంది? మేము బాగా ఉన్నాం, తొలదూగుతున్నారు. కానీ ఉత్తర ప్రాంతములో ఉన్నటువంటి తోటి ఇశ్రాయేలును పట్టించుకోలేదు. భయభక్తులు కలిగి ఉన్నట్లు నటించారు, కానీ వారి పట్ల వాళ్ళు ఏమి పట్టింపు లేని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో చెప్పిన వాక్యానికి అనుకూలముగా జరుగుతుందా, వ్యతిరేకముగా జరుగుతుందా మనం చూద్దాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెలుగా ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించాడు. చెప్పిన వాక్యానికి వ్యతిరేకముగా జరుగుతుంది. కాపరి లేని గొర్రెలు.
వారికి కాపరి లేడు, నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు, గద్దించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు. ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరు, ఎవరిని లెక్క చెయ్యరు. గర్వం వేలుబడి చేస్తుంది, ఎవరి మాట వినరు. వారి స్థాయిని బట్టి గర్విస్తున్నారు. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయిన స్థితి, తోటి వారిని పట్టించుకోలేని పరిస్థితి. ఎవరు చనిపోయారు సంఘములో తెలియదు వారికి, ఎవరు హాస్పిటల్లో ఉన్నారో తెలియదు వారికి, ఎవరు ఇబ్బందులు పడుతున్నారో తెలియదు వారికి. ఎలా తెలిసిద్దండి మాకు? మందిరానికి వస్తే తెలుస్తుంది, వారి కార్యక్రమాలకు వస్తే తెలుస్తుంది, విచారిస్తే తెలుస్తుంది. నిర్విచారం, నిర్విచారం. 137వ కీర్తనలో 1వ వచనంలో బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవలసిన గతి ఎందుకు పట్టింది? ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది వారికి? బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. నిర్విచారం. అదంతా కూడా మనకు తెలుసు. యెరూషలేము పట్ల వాళ్ళకున్నటువంటి నిర్లక్ష్యత వైఖరి, యెరూషలేము పట్ల, దేవుని మందిరం పట్ల వారికి ఉన్నటువంటి అలక్ష్యత. అక్కడ 137వ కీర్తన మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా. దేవుడు సమస్త వాటితో మాట్లాడుతున్నాడు. పెద్ద ప్రవక్తలు ఉన్నారండి బైబిల్లో, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఎవరు చెప్పండి? యెషయా, ఇర్మియా, హెస్కేలు, యెషయా. చిన్న ప్రవక్తలు ఆమోస్, మీకా, యోనా, ఇక ఇవన్నీ. కానీ ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు స్వరాన్ని ఇక్కడ. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు కొత్త విధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పశువులు కాపర్లు కూడా వాడుకుంటాడు దేవుడు, కంపల్సరీగా వాడుకుంటాడు. 10వ తరగతి తప్పు బీటెక్, ఎంటెక్, బిఎస్సి లెక్క అది ఇది చదవలేని కూడా వాడుకుంటాడు దేవుడు, ఇంకా వాడుకుంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అందుకే తప్పండి పదంతా మీరు. బీటెక్లో మీకు ర్యాంకులు, ఎంటెక్లో ర్యాంకులు వస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు? చెప్పండి. అదే ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగాలు కాదు. ఇక్కడ ఉండి చేసుకున్న తృప్తి కలగటం లేదు. విదేశాలు వెళితే కాస్త తృప్తి కలిగింది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు, కోటేశ్వర్లు అయిపోవచ్చు, ఫ్లాట్లు కొనేయచ్చు కదా, కుటుంబ సభ్యులను ఆదుకోవచ్చు. ఇది జరిగితే సక్సెసే. సంఘాన్ని సపోర్ట్ చేయొచ్చు. అబ్బా, ఇది ఇప్పుడు వరకు వర్కౌట్ అవలా. అయిద్దాం చూద్దాం శివయ్య గారు. ఓపెన్ హార్ట్, దాపరికం లేదు. కొంతమంది నన్ను చూసి అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు? మీ దగ్గరే అమ్మా అర్జెంటుగా ఒక 5,000 పంపించమ్మా, ఒక 10,000 పంపించమ్మా, కొద్దిగా చిన్న లోన్లు ఉన్నాయి, అవి కట్ అయిపోద్ది, చెక్ రిటర్న్ అయిపోద్ది. కానీ నేను అలా కనిపించను. మా చెల్లికి కనపడను, మా అక్కకి కనపడను. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. ఎవరైనా చూసుకోవచ్చు కదా. అలాగే కనపడాలి.
అలాగే కనపడాలి. అయితే గొప్ప విషయం అంటే చెప్పమంటారా? ఏ పని ఆగదు, ఏ పని ఆగదు. అలా అని చెప్పి స్టాకు కట్టలుండవు. ఒక ఆయన సిలువ వెనకాల దాచాయంట, పెద్ద సిలువ ఉంది చర్చిలో, ఆ సిలువ వెనకాల కట్టలు పెట్టాడంట. ఇంకొక ఆయనేమో ఆయన పెద్ద బెడ్రూము మంచం, చాలా మంచి మంచం, దాని కింద కొన్ని అరమరలు ఉన్నాయంట, అరమరలో కట్టలు పెట్టేసాయంట. ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాస్తవంగా అకౌంట్స్లో చూపిస్తేనేమో ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టేసి ఎవరో ఆ చర్చిలో ఉంటారుగా నమ్మకస్తులు అనుకుంటారు, ఎవరో లీక్ చేశారు, వాళ్ళకేం తెలుసు, చెప్పబోతే తెలియదు. వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటాయి కూడా చక్కగా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మనం 6వ అధ్యాయంలో 3వ వచనంగా, ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్చుటకై ఉపద్రవము దినం బహుదూరములో ఉన్నది అనుకొని అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఈ ఉపద్రవం రానే వచ్చేసింది. ఆలస్యం అనుకున్నారు కానీ ముందొచ్చింది. వీళ్ళలో ఉన్నటువంటి నిర్లక్ష్యతను బట్టి. అందుకే చెప్తున్నాడు అన్నమాట. చదవండి. మీ మధ్య మీరు పీఠములు స్థాపించురు. మీ మధ్య మీరే పీఠాలు ఏర్పాటు చేసుకున్నారు. దంతపు మంచముల మీద దంతములతో మంచాలు ఏర్పాటు చేసుకుని సుఖపడుతున్నారు. పాన్పుల మీద తమ్మును ఒక పక్క ఆకలితో ఏడుస్తుంటే మీరు దంతాల మంచాల మీద సుఖపడుతున్నారు. పాన్పుల మీద తమ్మును దాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలములతో కలిసి నిద్ర దేవుని విషయంలో అశ్రద్ధ. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? క్రొవ్విన దూడను భోజనం చేస్తున్నారు. స్వరమండలములతో భోజనం పట్ల ఆసక్తి పెరిగింది. ఈ రోజుల్లో కూడా భోజనం పట్ల ఆసక్తి ఎక్కువ పెరిగిపోయింది. భోజనం పట్ల అందుకే రోడ్ల మీద బళ్ళు పెరిగినాయి. చూసారా లేదా మీరు? ఎక్కడ చూసినా ఫుడ్ కోర్ట్లు. మన ఇప్పుడు ప్రజలు టయాలు మార్చేసుకున్నారు. 12, 1 గంటకి 2 గంటల వరకు కూడా బిర్యానీలు తింటున్నారు విజయవాడలో. అక్కడికి మీరు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని నాకు తెలుసు. మిడ్నైట్ దేవుడు సిస్టమ్ పెట్టాడు మనకేంటో తెలుసా? పగలంతా మీరు పని చేయండి, రాత్రి నిద్రపోండి. అంటే మనోళ్ళు పగలంతా తిరిగి పనిచేసి అర్ధరాత్రి మెలకుగా ఉండి తింటున్నారు. ఎంజాయ్. మేరే ఇంత గట్టిగా అరుతుంటే నిద్రపోతావా? గొంతు చించుకొని అరుతుంటే లే కర్ర తీసుకొని వస్తా అని పౌలు అన్నాడు, నేను కాదు. ఏంటండి కల్చర్? ఏంటి అర్థం కావట్లేదు. పిచ్చి పాటలు, రింగ్ టోన్. మనం ఎవరికన్నా ఫోన్ చేసావంటే ఆడి పిచ్చి పాట మన చెవిలో కనపడిద్ది. ఆడు పెట్టుకున్న పిచ్చి పాట, పిచ్చి వీడియోలు, పిచ్చి ప్రోగ్రామ్స్. శివరాగరికి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోతారు. అయ్యారా అవలేదా? పిచ్చోళ్ళు అయిపోయారు. పిచ్చోళ్ళు అయిపోతే పిచ్చోడికి ఆరాధన గుర్తుండదు. పిచ్చోడు మందిరానికి రాడు. పిచ్చోడు వేరే పిచ్చిలో ఉంటాడు. అక్కడ ఉన్న మాట కదా, పిచ్చి పాటలు. పిచ్చి పాటలు అంటే ఏం వివరిస్తాం? పిచ్చి పాటలు, పిచ్చివన్నీ చూసి ఎనికాపాడులో కేశలేని రోడ్లో పక్కన వీధిలో ఒక స్కూలు పుట్టింది. లక్ష్మి
లక్ష్మి చేస్తున్నావు అక్కడ? ఎవరి పిల్లలు అక్కడికి వచ్చేది? గట్టిగా చెప్పు. ఉన్నవాడి పిల్లలు కాబట్టి కాస్ట్లీ ఫోన్ ఇస్తారు కదా పిల్లలకి. డాక్టర్ల పిల్లలు, రాజకీయ నాయకి పిల్లలు ఫోన్ చూసి పాలు తాగే స్థితి నుంచి వీళ్ళ ప్రేమ, వీళ్ళ డబ్బు మనవరాల కోసం త్యాగం చేసి మానసిక వికలాంగులై కూర్చున్నారు. అంతకుముందు కూడా మీకు చెప్పాను. దర్శించాలనుకుంటున్నా, రావచ్చమ్మా ఒకసారి? రావచ్చు. నేను దర్శిద్దాం అనుకుంటున్నాను, చూసి రావాలి ఒకసారి. ఓకే. పిచ్చి పాటలు స్కూల్ వాళ్ళకి పెచ్చబట్టి ఆన్లైన్ క్లాసులు, మతి తప్పి ప్రాణాల కంటే పిల్లల ప్రాణాల కంటే వాళ్ళ బిజినెస్కు ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్లో క్లాసులు చెప్పి వీళ్ళ ఫోన్కి బానిసలు చేసి వాళ్ళు కోట్లు సంపాదించుకొని బిల్డింగులు కడుతున్నారు. అది పరిస్థితి. అది కూడా స్పృహలేని తల్లిదండ్రులు, స్పృహలేనిటువంటి తరం మనం చూస్తూ ఉన్నాం. నిద్రపోతూ ఉంటారు. దేవుని విషయంలో అశ్రద్ధ, భోజనం పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఏం తిందాం, ఎప్పుడు తిందాం, దాచుకుందాం, తిందాం. ఇది పిచ్చి పాటలు, పిచ్చి రింగ్ టోన్స్, 2 అర్థాలు వచ్చే పిచ్చి పాటలు, వీటితో విచ్చలవిడి పెరిగిపోయింది. మనల్ని మనం మోసం చేసుకోవటమే. నా ఇష్టం, నా ఫోన్ అనొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నా ఇష్టం, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అశ్రద్ధ, నీకు శ్రమ తప్పదని వాక్యం చెప్తుంది. ఒక పక్కన సమాజం ఏమైపోతుందో, నీ పక్కింటి వాడు ఏమైపోతున్నాడో కూడా గ్రహింపు లేనిటువంటి అంధత్వంలో, స్పృహలేని స్థితిలో నీవు ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ పంపిస్తా. నీకు బాధ తప్పదు. దేవుడు గర్జిస్తున్నాడు. కోపం వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దేశం సుఖభోగాలతో మునిగిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? ఒక దేశం పాపములో విస్తరిస్తుందంటే, సుఖభోగాల్లో అది తొలతూగుతుందంటే, ఇక ఆ దేశానికి నాశనమే ఇక రెడీగా ఉందన్నమాట. కేరళ గర్వించింది. కేరళలో చదువు విస్తారం, కేరళ అందం, కేరళలో ఉన్న కోటీశ్వరులు విదేశాల్లో స్థిరపడిపోయారు. ధనికులు, విస్తారమైనటువంటి చదువు, జ్ఞానం కలిగిన వారు, గర్విష్ఠులు. దేవుడు తుఫాన్ ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. తెలుసా మీకు? గుర్తుందా? ఇస్తాడు. బెయిల్ మీద తిరుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. కరోనా కొట్టివేయబడలేదు, బెయిల్ మీద తిరుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. వాగిని గారికి 3వసారి కరోనా పాజిటివ్. ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే భార్య భర్తలు ఇద్దరికి కరోనా. ఇంకా హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే గారు విజయవాడ రాలేదు. కందిమళ్ళ ఆంజనేయులు జడ్పీటీసీ మాజీ కరోనాతో బాధపడి కోలుకున్నారు. అన్ని చోట్ల ఉన్నాయి. ఇలాంటి ఇంకొక 99 పుట్టొచ్చు. ఏదేమైనా కానీ మన వైఖరి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తీరు మారాలి. ఇంకా మనం చూసినట్లయితే 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మళ్ళీ మైకులో చదవాలి, కింద వారికి న్యాయం జరగాలి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా, దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. పైకి భక్తి గల వారి వలె, పైకి ఎలా కనపడతారు మీరే చెప్పండి? భక్తి గల వారి వలె కనపడతారు పైకి. దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు.
దగ్గరలో ఉంది, ఇది దగ్గరలో ఉంది. ఎక్కువగా అంత్య దినాల్లో కనిపిస్తారని చూస్తున్నాం మనం. అంత్య దినాల్లో ఎక్కువ కనిపిస్తారు. ఇప్పుడు మనకు అక్కడక్కడ కనపడుతున్నారు, అక్కడక్కడ మనకు కనపడుతున్నారా లేదా అంటే నేను చెప్తా, నా మట్టుకు నేను కనపడుతున్నారని. మీరేమి చెప్తారో మరి పర్వాలేదు, మీ దగ్గర మైక్ లేదు కాబట్టి. నాకు కనిపిస్తున్నారు. గర్వాంధులు, సుఖానుభావము దేవుని కంటే, ఇది చాలా సీరియస్ మాట, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాడికి శ్రమ. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాడికి బాధ తప్పదు. అక్కడ ఉన్న మాట నేను కొద్దిగా గట్టిగా చెప్పాను. దేవుని కంటే ఎక్కువగా నేటి దినాల్లో కనపడుతున్నారు, ఈ దినాల్లో కనిపిస్తున్నారు, మనం చూస్తున్నాం. నో, దేవుడికే ప్రాధాన్యత, ఆ తర్వాతే మనం. అందుకే నేను చెప్పాను, 20 రూపాయలు పెట్టి నోట్బుక్ కొనుక్కోండి, నాకు చూపిస్తారు. ఎవరి ముందు చూపిస్తారని ఎదురు చూస్తున్నాను. దేవుడు నీకేం చేశాడు రాపిచ్చో, రాయి. లేకపోతే దేవుడికి నువ్వేం చేసావో రాయి. దేవుడు నమ్ముకున్న కాడి నుండి, రక్షణ పొందిన కాడి నుండి, మధ్య నుంచి మళ్ళీ రాయి. సంఘం నీకేం చేసింది రాయి, సంఘానికి నువ్వేం చేసావు రాయి. రాసినప్పుడు నీకు పశ్చాత్తాపం అన్న రాలి, కృతజ్ఞత అన్న రావాలి. ఏదొస్తే అది నువ్వు ఆ విధంగా చేయగలగాలి. ఆ పుస్తకం ఎవరు రాసి ముందు నా దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. దేవుని సేవకుడు అంటే భయం ఉంటే ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల బుక్ మీరు కొనలేరా? ఒక 2-3 రూపాయల పెన్ను కొనలేరా? సోమర్లారా, ఒక గంట కూర్చొని రాయలేరా? దేవుడికి కృతజ్ఞతలు పెరుగుతాయి. కృతజ్ఞతలో స్తుతులు విస్తరించే విషయంలో మీరు మెలకువ కలిగి ఉంటారు. అవసరం. మీరు తల్లులుగా, తండ్రులుగా పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా ఆ బుక్ ఇచ్చి వెళ్ళిపోండి చాలు. ఆ బుక్ ఇచ్చి వెళ్ళిపోయినదే ఆస్తి. వాళ్ళు దాన్ని చదువుకుంటారు, వారు కూడా మేలు పొందుతారు, ఆ విధంగా ఎదుగుతూ ఉంటారు. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను, చూసారా, మత్తు బ్రాందీ గురించి చెప్పలా, విస్కీ గురించి చెప్పలా, దానికి ముందు తిండి చెప్పాడు. నేడు దినాల్లో తిండి ఎక్కువయ్యి హాస్పిటల్ పెరిగాయి. హోటల్స్ కంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు తెలుసా మీకు? తెలియనట్టుగా నటిస్తారు. తిండి పెరిగింది. తిండి కూడా చెత్త తిండి, కల్తీ తిండి మనకి ఎక్కువైపోయింది. అది కడుపులోకి వెళ్ళి పేగులను పాడు చేసి హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతాం మేము. కానీ చర్చిలో ఒక్క పూట మాకు కుదరదు, వెళ్ళాం. బాధ తప్పదు, చెప్తున్నాను, బాధ తప్పదు. ఎవరికైనా సేవకుడికి రాయితీ లేదు, విశ్వాసికి రాయితీ లేదు, ఎవరికి రాయితీ లేదు. బాధ తప్పదు, అనుభవించాల్సిందే. జాగ్రత్త. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాల వలనను మందముగా ఉన్నందున మందంగా అయిపోతున్నారు. మందం, తోలు ఆత్మీయ జీవితంలో అన్నిట్లో మందం అయిపోతున్నారు. సోమరులు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. శనివారాలు కూడా భోజనాలు చేసి, శనివారాలు కూడా అన్నాలు తినేసి మత్తులైపోతున్నారు. ఒక 2 ఇడ్లీ తినొచ్చుగా, లేక 3 ఇడ్లీ తినొచ్చుగా, లేదా ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చుగా. మత్తుడు అయ్యి బాగా పట్టించేసి పేకల వరకు అరగక కొట్టుకొని
కాళ్ళు కొట్టుకొని నిద్ర పట్టగా తెల్లజాము నిద్రపోయి పొద్దున్నే ఆరాధనకు లేని లేజినెస్, సోమరితనం. తిండి వలన మత్తు, ఐహిక విచారాలు, మన సంఘాల్లో నులివెచ్చని స్థితి, మన సంఘాల్లో మన కుటుంబంలో నులివెచ్చని స్థితి ఉందా? దేశం పట్ల నులివెచ్చని స్థితి, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల నులివెచ్చని స్థితి, నిర్విచారం ఉన్న మీకు శ్రమ అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేశం పట్ల దిగులు లేదు, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల దిగులు లేదు, ఆత్మీయంగా చల్లారిపోయి మందిరానికి ఆగిపోయిన వారి పట్ల దిగులు లేదు, ఆలోచించే టైం లేదు, స్పృహ లేని వారుగా బ్రతుకుతున్నారు, పట్టించుకోవట్లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన వయసు పెరుగుతుంది, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి, మనలో బలహీనతలు పెరిగిపోతున్నాయి, మన పిల్లలు పెద్ద అయిపోతున్నారు, మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నాం, మన పిల్లలకో పిల్లలు పుట్టేస్తున్నారు, మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం, మనం బలహీనం అయిపోతున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనకి స్పృహ లేని వారిగా బ్రతుకుతున్నాం. అబద్ధ బోధకులు పెరిగిపోయారండి. దేవుని వాక్యాన్ని నీకిష్టమైనట్లుగా నిన్ను సంతోషపెట్టే విధంగా బోధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఆచారాలు ఎక్కువైపోయినాయి, వాక్య విరుద్ధ ఆచారాలు, దేవుని లేఖనానికి వ్యతిరేకముగా ఇచ్చలవిడిగా జరుగుతున్నటువంటి క్రైస్తవ సమాజం. ఈ మధ్య కొన్ని సంఘాలకు వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళ తత్వం ఎలా ఉంది. అందరూ పొజిషన్ కోరుకునేవాళ్ళండి, అందరూ మంచి స్థితిలో ఉండాలని కోరుకునేవాళ్ళు. నాకు స్టేజ్ ఎక్కాలి, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టాలి, నాకు అధికారం ఇవ్వాలి, నాకు పాట ఇవ్వాలి, నాకు వాక్యం ఇవ్వాలి, నాకు వాక్యం ఇవ్వలేదు, కనీసం పాట ఇవ్వలేదు అనేవాళ్ళే గుంజుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను వాళ్ళని సరిచేయాల్సి వస్తుంది, పెద్దోళ్ళు నాకన్నా సరిచేయాల్సి వస్తుంది. ఎందుకో వాళ్ళని బట్టి నేను దీన్ని అయిపోయాను, వాళ్ళని బట్టి నేను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి చైర్మన్ పోస్టులో ఉంచారుగా, మరి చైర్మన్ మరి కోపం ఉండకూడదు, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేసిన నాకన్నా పెద్దోళ్ళైనా వాళ్ళ ఆత్మీయులో కొద్దిగా శిష్టాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఏమైంది ఇవ్వకపోతే పాట అక్కడ ఆ మీటింగ్లో పాడపోతే నువ్వు ఎక్కడ పాడవేగా, ఇక అదే శాశ్వతమై నీకు. ఒక ఆయన నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేను, ఎవరు బాబు నువ్వే కూర్చోవద్దని పెడదాం అనుకున్నారు, రేపు వచ్చే వాళ్ళ నుంచి నువ్వే కూర్చో, మీ ఎదురు కూర్చుంటారో బాబు, అదేమో చిన్న స్టేజీ పాపం పట్టరు అక్కడ, అందుకు వాళ్ళు కూర్చోవాలి పెట్టలేకపోయారు. దానికి కూడా బయటపడిపోయే సేవకులు అంటే ఏం సేవ చేస్తారండి, నాకు అర్థం అవ్వదు. సేవ అంటే తమాషా ఏంటి నాకు అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు నన్ను తిట్టలేదు నాకు తెలియకుండా, ఎన్నిసార్లు ఆరిపోసుకోలేదు నాకు తెలియకుండా, మీరు ఎన్నిసార్లు సనుక్కోలేదు నాకు తెలియదు అనుకుంటారు. మీరు ఎవరికి చెబుతున్నారు వాళ్ళు నాకు చెబుతారు, అది మీకు తెలీదు. మరి ఓర్చుకోవాలి, తప్పదు, సేవకుడికి ఓర్చుకోవాలి తప్పదు, సరిపెట్టుకోవాలి తప్పదు. ఏదో కుటుంబం భరించాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, సమాధులు చేయాలి, ఆదరణ కొడుకులు పెట్టాలి, జ్ఞాపకార్థ కోటాలు పెట్టాలి, తప్పదు. సేవ అంటే అది, సమర్పణ అంటే అది. ప్రతిష్ఠించుకున్నాం. నాగటిపై చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ముగిచ్చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు చదవండి. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉన్నది. బతికినోడికేమో అన్నీ తెలుసు, చచ్చినోడికి ఏం తెలీదు. అలాగే సంఘం చచ్చిన స్థితిలో ఉందంట. బాగా అర్థం చేసుకోవాలమ్మా. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోమాకండి, నేను 10 నిమిషాల్లో మిమ్మల్ని పంపించేస్తా. మీ కళ్ళు బాగా తెరవండి, తలల పైకెత్తండి, కుర్చీలు కానుకోండి, వెనకాల కుర్చీలు కానుకోండి, స్పైన్ ఆనిచ్చండి చైర్కి. ఓకే, నేను కూడా ఇలా కూర్చోవాలి, నుంచోవాలి. వాస్తవంగా నుంచోలేని పరిస్థితి. నా బలహీనతకు మీరు చెప్తే నా మీద ఏమైనా జాలి పడతారో అని ఆలోచిస్తున్నాను, చెప్తాక ప్రయత్నం చేస్తాను. మీకు లేదంటూ ఏమి లేదు, అన్నీ ఉండే నాకు. చెప్తాను
అవకాశం ఎప్పుడు వస్తుందా అని చదువుతున్నాను చెప్తాకి. నా మీద జాలి కలిద్దామని. నా మీద ఇప్పుడు మీకు కోపం ఉంది కదా, మీరు కోపపడే అంత పాపం నేనేం చేయలేను. నన్ను ప్రేమించండి మీరు, నన్ను క్షమించండి మీరు, నన్ను దేవుడి సేవలో వాడుకునేట్లు మీరు ప్రార్థన చేయండి. నేను కనపడే అంత మూర్ఖుని కాదు, నా ముఖంలో ఉన్నంత గర్విష్ఠుని కాదు. మీరు భ్రమపడుతున్నారు, మీరు మోసపోతారు. పశ్చాత్తాపడాల్సింది నా గురించి. మీరు అర్థమవుతుంది కదండి. మీరు అనుకున్నట్టు ఏదైనా తోటలో దుష్టుడు ప్రేరేపించినట్టు మీరు ప్రేరేపణకు గురి కాకూడదని నా మనవి. చదువమ్మా. బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు. తాము చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది. వారికి ఏ లాభమును కలగదు. ఏ లాభం కలగదు. వారికి ప్రేమింపరు. ప్రేమిస్తారా? పగబెట్టుకుంటారా? అసూయపడతారా? సూర్యుని క్రింద జరుగు వాటిలో అబ్బో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అమ్మ చచ్చిపోయినప్పుడు అమ్మ ప్రేమ వస్తుంది కదా అందరి మీద. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు నా మీద అంత ప్రేమ వచ్చింది మీకు. అరే పాస్ గారికి పెద్ద దండ తీసుకెళ్తారా? మనం పెద్ద దండ తీసుకెళ్దాం. బాక్స్ మంచిది పెట్టాలి, శుభ్రంగా చేయాలి, బ్యానర్లు కట్టాలంటారు. నేను సరే కానీ కడతారు కానీ ఇప్పుడు బతుకున్న ఇప్పుడు ప్రేమించేసేయండి, ఇప్పుడు సన్మానించేసేయండి, ఇప్పుడు గౌరవించండి, ఇప్పుడు పట్టించుకోండి, ఇప్పుడు ప్రార్థన చేయండి. అది నేను చూస్తాగా, అప్పుడు నాకు హాయి కదా. నేను చచ్చిపోయాక మటన్ పెట్టి, చికెన్ పెట్టి, ఫ్రాన్స్ పెట్టి, రొయ్యి పెట్టి ఎందుకు సాయంత్రం కడుపులు నొప్పి జింటెక్కేసుకోవడానికా? ఎంత పెట్టినా మీ ఖర్చే, ఎంత పెట్టినా మీరు అప్పులే. బ్రతికుండంగానే అంటే సంఘము చచ్చిన స్థితిలో ఉన్నది. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. అంటే దేవుని విషయంలో చచ్చిన వారు వలె ఉన్నారు, మందిరం విషయంలో చచ్చిన వారి వలె నిర్విచారముగా ఉన్నారు. మందిరము పనుల విషయంలో మాకు పట్టదు అన్నట్టుగా చచ్చిన వారు వలె బ్రతుకుతున్నారు. బతుకున్న వాళ్ళు పనిచేస్తారు, బ్రతుకున్న వాళ్ళు మాట్లాడతారు. బ్రతుకున్నవారు ఏం చేస్తారు? అవన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అంటే పాపము పట్ల స్పృహ లేకపోతే ఏం చెప్పాడు? ఆయన ఒప్పింపజేస్తాడండి. పశ్చాత్తాపడితే ఒప్పింపజేస్తాడు. నీకు పశ్చాత్తాప పడాలనే లేకపోతే ఏంటే ఒక మాట అడిగిన మిమ్మల్ని, ఎవరన్నా ఒకళ్ళు అన్నా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అనే మాట మీలోంచి రావట్లేదంటే, ఏమండి పాస్టర్ గారు నేను పొరపాటు అనుకున్నాను, లేక సహోదరుడా నీ విషయంలో నేను తప్పిదం చేశాను, నన్ను దయచేసి నువ్వు క్షమించు, లేదా నన్ను దేవుడు క్షమించడు, ప్లీజ్ నన్ను అంగీకరించను ఒక్క మాట చెప్పడానికి ఇగో నీకు అడ్డు రావట్లేదా? నీ గర్వం నీకు అడ్డు రావట్లేదా? ఆశీర్వాదం క్లోజ్, నీకు రాదు ఇక ఆశీర్వాదం. పశ్చాత్తాపం ఫలభరితం. ఎంత పశ్చాత్తాపడతామో అంత మనం ఫలిస్తాం. 50వ అధ్యాయం అంత పశ్చాత్తాపం, కీర్తన గ్రంథం 51వ కీర్తనకి అంత ఫలభరితం. ఎంత పశ్చాత్తాపడితే అంత దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఎంత కష్టమండి. అడ్డు వస్తుంది. నేను ఎవరినో మీకు తెలుసా? మా నాన్న ఎవరో మీకు తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? నా చదివేంటో మీకు తెలుసా? మాకేం తెలుసు? నాకేం తెలియదు. ఇలా చెప్పుకుంటారు. గర్వం దేవుడు అంగీకరించడు. నిర్విచారం, దేవుని సేవ పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల నిర్విచారము కలిగి
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేక మంచాల మీద పడుకుంటూ, మంచాల మీద బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, పిచ్చి పాటలు వింటూ, పిచ్చి పాటలు పాడుతూ ఏం చేస్తున్నారు? వారికి ఇష్టమైనట్లు చేస్తున్నారు. శ్రమ తప్పదు. మీకు శ్రమ, మీకు బాధ తప్పదు. ఎలాంటి ఆలోచన మీరు కలుగుంటే మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, స్పృహ కలిగి బ్రతకాలి. ప్రపంచం ఎట్టిపోతుంది, ఆర్థిక పరిస్థితులు ఎటు వెళ్ళిపోతున్నాయి, మతపరమైనటువంటి కార్యక్రమాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, చాపకంద నీరులాగా ప్రవహిస్తున్నటువంటి మత కలహాలు, యుద్ధ వాతావరణం, రాజకీయ వాతావరణం, గందరగోళం, ఆత్మహత్యలు పెరిగిపోతున్నటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. డేంజర్ ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. ఓకే, మనము మన కుటుంబం 137 కీర్తనలు చెప్పినట్లుగా మనము మన కుటుంబం, మనము మన ఆత్మీయ జీవితం నువ్వు అనుకున్నట్లుగా కాకుండా దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు ఇష్టపడేటట్లుగా, దేవుడికి అంగీకారమగునట్లుగా మనం ఉండటం మన బాధ్యత, మన బాధ్యత. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. మన ఆత్మతో దేవుడు ఆత్మ చెప్తుందంట, మీరు దేవుని కుమారులు అని చెప్తుందంట. ఎవరు చెప్తున్నారు? మన ఆత్మతో. మీ ఆత్మతో అమ్మా, నీ ఆత్మతో దేవుడు ఆత్మ చెబుతుందంట, నీవు దేవుని కుమారుడు అని చెప్తుందంట. దేవుని కుమారులు. దెయ్యం కుమారులుగా పనిచేయొద్దు. దెయ్యపు పిల్లల్లాగా ఆలోచించొద్దు. దేవుని పిల్లలుగా ఆలోచించండి. దేవుని పిల్లలుగా భారము కలిగి ఉందాం. దేశం పట్ల, ప్రజల పట్ల, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉందాం, స్పృహ కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాంటి పనిలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే పశ్చాత్తాపడదాం, ఇప్పుడే పశ్చాత్తాపడదాం. సీయోనులో నిర్విచారం, బాధ, పట్టింపు లేదు. ఎవరు చనిపోయారు తెలీదు, ఎవరు బాధల్లో ఉన్నారు తెలీదు, ఎవరు చర్చికి రాలో తెలీదు. వెళ్ళి కలవండి, మాట్లాడండి, దర్శించండి. వెంటనే ఫోన్ చేయండి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత. కౌన్సిలింగ్గా ఉండి ధైర్యపరచండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడదాం. నిద్రకి ప్రాధాన్యత, భోజనానికి ప్రాధాన్యత, పిచ్చి పాటలకు ప్రాధాన్యత. ఎంతకాలం క్షమించమని దేవుని అడుగు. పశ్చాత్తాపడదాం. ప్రభువా క్షమించు, నిజమేనైనా నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానయ్యా, భోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను, పిచ్చి మాటలు వింటున్నాను, పిచ్చి సాక్ష్యాలు, పిచ్చి పాటలు. క్షమించు నాయన, క్షమించు నాయన. సుఖభోగాలులో మునిగి తేలుతున్నాం. ఓ ప్రభా క్షమించు. లేని వారిని పట్టించుకోవట్లేదు. సంఘములో పనులు జరగటం లేదు. నీ మందిరంలో పనులు ఆగిపోయినాయి. నిర్విచారం, పట్టనట్లు. ప్రభువా అది మా పాపం, మా లేజినెస్, మా సోమర్థనం, నులివెచ్చని స్థితి. క్షమించండి. నీకు ఏదనిపించిందో దాన్ని బట్టి క్షమాపణ అడుగుదాం. నేను అడుగుతున్నా, ప్రభువా నన్ను క్షమించండి, నా బలహీనతను బట్టి క్షమించండి. ప్రభువా క్షమించండి. నువ్వు క్షమించకపోతే మేము బతకమయ్యా. నువ్వు క్షమించకపోతే మేము పనికిరాం. నువ్వు క్షమించకపోతే మేము వాడుకోలేం ప్రభు, వాడబడలేము తండ్రి. కనికరించు. అందరూ ప్రార్థన చేయండి. యవనస్తులారా ప్రార్థన చేయండి. యవనస్తుల మీద సాతాను దాడులు పెరిగిపోయాయి. దుష్ట ప్రేరేపణలతో ప్రేరేపించబడుతున్నారు. వాక్యము లేక, ప్రార్థన లేక. విచారం. తల్లిదండ్రులారా,
మా అబ్బాయి పెరిగిపోయాడని అందం కోసం మీరు పాకులాడమాకండి. నా కూతురు పెద్దదైపోయిందని అందం చూసుకొని మీరు గర్వించకండి. వారు దేవుడి మందిరంలోకి నెట్టండి, పరిచర్యలోకి నెట్టండి, ప్రార్థనలోకి నడిపించండి. వారిని అన్నం తినపైన పర్వాలేదు, బ్రతిమిలాడండి. అయ్యో అని ఆడవకముందే, రొమ్ము కొట్టుకోమని బాధకముందే, అయ్యో అనకముందే పశ్చాత్తాపపడాల్సిన బాధ్యత మనది. చెప్పేవాళ్ళకి చెడిపోయిన వారు ఉన్నారు. గద్దింపులకు లోబడదాం, హెచ్చరికలను అంగీకరించుదాం. నీ మంచి కొరకే కదా, మన మంచి కొరకే కదా సహోదరుడా, సహోదరి.